గురువు అంటే పసుపు రంగుకు ప్రతీక. గురు పౌర్ణమి రోజున పసుపు రంగు దుస్తులను ధరించడం లేదా పసుపు రంగు దారం చేతికి కట్టుకోవడం ద్వారా సంపదలు రెండింతలు అవుతాయి. గురు పౌర్ణమి రోజున ఉదయం కాకుండా సాయంత్రం చేసే పూజకు విపరీతమైన శక్తి ఉంటుంది. గురు పౌర్ణమి రోజున పసుపు రంగు నిమ్మకాయలను మాలగా చేసి అమ్మవారికి సమర్పిస్తే గురు చండాల దోషం నశిస్తుంది. గురు పౌర్ణమి రోజున ఉదయం లేచిన వెంటనే పసుపు నీళ్లను త్రాగడం వలన జాతకంలో ఉన్న పితృదోషాలు నశిస్తాయి. గురు పౌర్ణమి రోజున తేనె కలిపిన బెల్లం పానకాన్ని గురువులైన దత్తాత్రేయుడికి లేదా దక్షిణామూర్తికి సమర్పిస్తే పిల్లలు వృద్ధిలోకి వస్తారు. రాత్రి పసుపు రంగు వస్త్రంలో 5 పసుపు కొమ్ములు 5 లవంగాలు ఉంచి దారంతో మూటకట్టి ఇంట్లోని డబ్బులు దాచే బీరువాలో లేదా కల్లాపెట్టెలో ఉంచితే నిరంతరం ధనాకర్షణ కలుగుతుంది. ఒక పసుపు రంగు నిమ్మకాయకు 4 లవంగాలు గుచ్చి దానికి పసుపు రాసి గురు పౌర్ణమి సాయంత్రం వేళ ఇంటి సింహద్వారంపైన వేలాడదీస్తే ఇంట్లోని నకారాత్మక శక్తులు మరియు నరదృష్టి క్షణాల్లో తొలగిపోతాయి. ఇన్ని గురుపౌర్ణములు చేసినా ఎన్ని పూజలు చేసినా ఏమీ ఫలించడం లేదు అనుకున్నవారికి దేవతాశాపం ఉన్నందువల్ల పూజలు ఫలించవు. అటువంటి వారు 9100791669 అనే వాట్సాప్ నెంబరుకు మా గురువులకు మెసేజ్ చేసి 2 ప్రత్యేక మంత్రాలున్నాయి, వాటిని తీసుకోండి. ఆ మంత్రములు ఉపయోగించడం వలన పూజా ఫలితాలను పొందవచ్చు. కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. ఫోన్ కాల్ చేయరాదు.